జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమః కారణమత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ హయశీర్షే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే. వేదరక్షణ నిమిత్తమై చేపయై ప్రళయకాల సముద్రమునందు సంచరించిన నీకు నమస్కారము. హయగ్రీవుడవై మధుకైటభులను సంహరించిన నీకు నమస్కారము. 10th Canto 40th Chapter 17th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధం 17వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనం ప్రియవ్రతుని యొక్క విషయాన్ని అనుభవించాం. ఆ చరిత్రలో భాగంగా జడభరతుని యొక్క వృత్తాంతాన్ని అనుభవించాం. ఆ తర్వాత శుకుడు ఈ భూగోళంలో వర్ణ గురించి విషయం ప్రస్తావించారు కదా, ఆ విషయాలు తెలపండి అని అన్నారు. దాని విషయాన్ని మనం తెలుసుకుందాం. భూగోళ వర్ణనం. ఈ భూమండలము ఒక తామర పువ్వులే విస్తరించి ఉన్నది. అది 7 ద్వీపములుగా ఉండును. అందు మధ్యలో ఉన్నది జంబూ ద్వీపం, 1,00,000 యోజనముల విస్తీర్ణము. అవి వర్తులముగా సమప్రమాణముగా ఉండును. తామర పువ్వు వలె సమవర్తులమై ఉండును. జంబూ ద్వీపం నందు 9 వర్షములు గలవు. ఒక్కొక్కటి 9,000 యోజనముల వైశాల్యము గలది. ఈ వర్షములలో భద్రాస్వ, కేతుమాల వర్షములు మాత్రము వర్తులముగా ఉండవు. 7 వర్షములను వేరు చేసడి సరిహద్దు పర్వతములు 8. ఆ పర్వతములచే ఈ వర్షములు అన్యోన్యము కలియక వేరు చేయబడి ఉండును. ఈ 9 వర్షములలో మధ్య చాలా వృత్త వర్షమున్నది. ఇలా ఈ జంబూద్వీపములోనే ఇలా వృత్తమున్నది. కులగిరులకు రాజైన సువర్ణ పర్వతము మేరువు. ఇది 1,00,000 యోజనముల వైశాల్యము, ఔన్నత్యము కలిగి ఉండును. ఇది భూమండలం అనేది పద్మమునకు మధ్య బొడ్డు వలె ఉండును. ఈ మేరు పర్వత శిఖరము 32,000 యోజనముల వైశాల్యము గలది. మొదలు 16,000 యోజనముల వెడల్పు గలది. 16,000 యోజనముల పర్వత మూలము భూమిలోనికి చొచ్చుకొని ఉన్నది. ఇలా వృతవర్షమునకు ఉత్తరము వైపు నీలము, శ్వేతము, శృంగవత్తు అని పేర్లు గల 3 పర్వతములు గలవు. ఆ పర్వతముకు మధ్యలోనున్న భాగము రమ్యక వర్షము, హిరణ్మయీ వర్షము, కురు వర్షము. ఈ పర్వతములను సరిహద్దు పర్వతములు అందురు. ఈ పర్వతములు తూర్పువైపు పొడవుగా ఉండును. ఈ 3 వర్షములకు తూర్పువైపు, పడమటి వైపు లవణ సముద్రం ప్రవహించుచుండును. ఈ వర్షములు 2,000 యోజనముల విస్తీర్ణములు గలవై ఉండును. ఈ వర్షములు ఉత్తరము వైపు ఒకదానికంటే ఒకటి 10వ వంతు పొడవు తగ్గుచుండును. ఈ విధముగానే ఇలా వృతమునకు దక్షిణము వైపు నిషధము, హేమకూటము, హిమాలయము అను సరిహద్దు పర్వతములున్నవి. అవి సమానమైన పరిమాణములు కలవి. తూర్పువైపు పొడవుగా ఉన్నవి, 1,00,000 యోజనముల విస్తీర్ణము గలబై ఉన్నవి. ఈ పర్వతములు వెనక పర్వతముల వలనే ఎత్తు పొడవు గల 3 పర్వతములుండును. అవి హరివర్ష, కింపురుష, భారతవర్షములకు సరిహద్దు పర్వతములు. ఇలా వృతవర్షమునకు ఉత్తరమున, దక్షిణమున ఉన్న వర్షములు సరిహద్దు పర్వతములు అని చెప్పబడినవి. ఇలా వృతమునకు పడమటి వైపు, తూర్పు వైపు ఉన్న వాటిని చెప్పెదను. ఇలా అనేది వృతమునకు పేరు, గమనించాలి. ఇలా వృతము దాని పేరన్నమాట. పడమటి వైపు మాల్యవతి పర్వతము, తూర్పు వైపు గంధమాదన పర్వతము ఉన్నవి. ఈ పర్వతములకు ఆవల నీల పర్వతం వరకు ఉత్తర దక్షిణములకు
నిషిత పర్వతం వ్యాపించి ఉండును. 2000 యోజనములు విస్తీర్ణము గలవి. ఈ పర్వతముల మధ్యలో కేతుమాల వర్షము, భద్రాశు వర్షము ఉన్నవి. జంబూద్వీపము ఈ పర్వతములతో నిండి ఉన్నది. మేరు పర్వత వైశాల్యము అన్ని వైపులా 16,000 యోజనములు. మధ్యలో అనగా ఉత్తరముగా, దక్షిణముగా ఉన్న పర్వతములు 54,000 యోజనములు. పర్వతములు 12,000 యోజనములు కాగా జంబూద్వీపము 1,00,000 యోజనములు గలదై మేరు పర్వతం యొక్క ఇలావృత వర్షమునకు, తూర్పు పడమర వర్షములకు 18,000 యోజనములు పొడవు కలిగి ఉన్నవని గుర్తించవలెను. మేరు పర్వతమునకు 4 వైపులా 4 పర్వతములున్నవి. ఆ పర్వతములు మేరు పర్వతమునకు చుట్టూ ఉండుటచే అవష్టంభ పర్వతములని, మేఖలా పర్వతములని అందురు. అవి ఒక్కొక్కటి 10,000 యోజనములు వైశాల్యము, 10,000 యోజనములు ఔన్నత్యము గలవై ఉండెను. మేరు, మందరము, సుపార్శ్వము, కుమదము అని ఈ 4 పర్వతములకు పేర్లు. పర్వతములు యందు మందర పర్వతమునందు మామిడి చెట్లు, మేరు పర్వతమునందు నేరేడు చెట్లు, సుపార్శ్వమునందు కదంబ వృక్షములు, కుమద పర్వతమునందు న్యగ్రోధ అంటే మర్రి చెట్లు చాలా ఎత్తుగా జెండాల వలె ఉండును. ఈ చెట్లు 1100 యోజనముల ఎత్తు కలిగి ఉండును. ఈ చెట్లు 100 యోజనముల వైశాల్యమున ఉండును. ఈ పర్వతములందు 4 మడుగులు గలవు. మందర పర్వతమునందు క్షీరములతో నిండిన మడుగు, మేరు పర్వతమునందు మధురసము అంటే తేనెతో నిండిన మడుగులను, సుపార్శ్వ పర్వతమునందు ఇక్షురసము అనగా చెరుకురసము గలది, కుమద పర్వతమునందు శుద్ధ జలముతో నిండిన మడుగు ఉన్నవి. ఆ జలములను స్పృశించిన వారు సహజములకు సిద్ధులు గలవారగుదురు. నేరేడు చెట్లు నిండిన మేరు బందరము సరిహద్దుగా ఉన్న ద్వీపము జంబూద్వీపము. జంబూ అనగా నేరేడు. ఈ పర్వతములందు వరుసగా దేవోద్యానములు 4 గలవు. నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రమని వాని పేర్లు. ఈ ఉద్యానవనములలో దేవతాశ్రేష్ఠుడు అప్సరసల సమూహముతో చేరి ఉపదేవ గణములచే గానము చేయబడుచున్న కీర్తి గలవారై విహరించుచుందురు. మందర శిఖరమునకు క్రింద భాగమునందు 1100 యోజనముల ఎత్తైన ఒక దేవజాతి మామిడి చెట్టు గలదు. దానిపై భాగమున కొండ శిఖరముల వంటి పెద్ద పండ్లు, అమృతం వంటి రసముతో నిండినవి ఉండును. అవి ఎవరునూ కోయకుండుటచే పండి నేలపడి బ్రద్దలై మధురము, మంచి వాసన గలదైన రసము బయలువెడలి ప్రవహించుచుండును. ఆ చూతరస ప్రవాహము నిండినది అరుణోద అను పేరు గలదై ఇలావృతమునకు తూర్పు వైపున తడుపుచూ ప్రవహించును. ఆ అరుణోద నదీ రసము భవుని భార్యగు పార్వతీదేవి అనుచరులకు పుణ్యజన స్త్రీల శరీర సంపర్కమున పరిమళము గలదై 10 యోజనముల దూరము పరిమళమును వెదజల్లుచుండును. ఇట్లే మందర పర్వతము క్రింద చర్యలపై ఉన్న నేరేడు పండ్లు బాగా ఎత్తు నుండి పడి బద్దలై రసం స్రవించుచుండును. ఆ పండ్లలో చిన్న చిన్న గింజలుండును. అంతయు రసమేయము ఉండును. ఆ పండ్లు ఏనుగు శరీరమంత పరిమాణము కలిగి ఉండును. మేరుమందర పర్వతము నుండి స్రవించు ఆ జంబూ ఫల రసముతో నిండిన నది జంబూ నదిని ప్రసిద్ధి చెందినది. ఈ నది ఇలావృతమునకు దక్షిణం వైపు ప్రవహించుచున్నది. ఆ నది పారుచున్నంత దూరము 2 వైపులా ఒడ్లయందు ఉన్న ఇసుక ఆ నదీ రసముచే తడపబడి సూర్యకిరణములకు గాలికి బంగారముగా మారును. అందుకే బంగారమునకు జాంబూనదము అని పేరు. ఈ సువర్ణమును దేవతా స్త్రీలు ఆభరణములుగా ధరించుచుందురు. సుపార్శ్వ పర్వతం యొక్క పడమటి వైపున ఒక పెద్ద కదంబ వృక్షమున్నది. దాని తొరల నుండి 5 బారల వెడల్పైన తేనె ధారలు నేలపడి ప్రవహించుచుండును. ఆ నది ఇలావృతమునకు పడమటి వైపు పారును. దాని సువాసన ఆ ప్రదేశమంతటా వ్యాపించును. ఆ మధువును ఆస్వాదించిన వారి ముఖము నుండి వెలువడిన వాయువు
100 యోజనముల వరకు పరిమళం వెదజల్లుచుండును. కుమద పర్వతమునందు శతవల్మ అను మహోన్నతమగు వటవృక్షము అనగా మర్రి చెట్టు కలదు. దాని మొదళ్ల నుండి పాలు, పెరుగు, తేనె, నేయి, బెల్లము, అన్నము మొదలగు తినదగిన పదార్థములు నేలపడి అంతటా వ్యాపించుచుండును. అట్లే శయ్యలు, ఆసనములు మొదలగు భోగ సాధనములు, ధరింపదగిన వస్త్రములు, ఆభరణములు మొదలగు వానితో నిండిన నదములు ఇలా వృతమునకు ఉత్తర భాగమున్న లోకములను తృప్తిపరచుచూ ప్రవహించుచుండును. వీరిని ధరించు ప్రజలకు ఏ విధముగు దుఃఖములుండవు. జీవితమంతయు అంతులేని సుఖమును అనుభవించుచుందురు. శరీరము ముడతలు పడదు, జుట్టు పండదు, శ్రమ కలగదు, రోగములుండవు. సుఖదుఖములు, రాగద్వేషములు, శోకమోహములు, మదమాశ్చర్యములు, ఈర్ష్యాద్వేషములు అసటి వారిని ఉండవు. తామర పువ్వు నడిమి బొడ్డు వలెనున్న మేరు పర్వతమునకు మొదట చుట్టూ తామర దుద్దునకు చుట్టూ కేసరముల వలె 20 పర్వతములుండును. ఈ మేరు పర్వతమునకు తూర్పు వైపు మేరు పర్వతపు మొదటి నుండి 1000 యోజనముల దూరమున జఠరము, దేవకూటము అను 2 పర్వతములు గలవు. అవి 18,000 యోజనములు గల ఉత్తరముగా పొడవు కలిగి ఉండును. 2000 యోజనములు ఎత్తు కలిగి ఉండును. ఇట్లే పడమట వైపు పవనము, పారియాత్రము అని 2 పర్వతములు, దక్షిణమున కైలాసము, కరవీరము అని 2 పర్వతములు 18,000 యోజనముల పొడవు, 2000 యోజనముల వెడల్పు ఎత్తు కలిగి ఉండును. ఉత్తరము వైపు త్రిశృంగము, మకరము అని 2 పర్వతములు వెనుకటి పర్వతముల వలె పొడవు వెడల్పు కలిగి ఉండును. ఇట్లు మధ్యలోనున్న బంగారు కొండకు చుట్టూను 8 పర్వతములు గల ఈ ప్రదేశము అగ్నివలే ప్రకాశించుచుండును. మేరు పర్వత శిఖరమునందు మధ్య భాగమునందు సమచతురస్రముగా 1,00,000 యోజనములు వెడల్పు గల శాతకౌంభి అను పట్టణము కలదు. అందు చతుర్ముఖ బ్రహ్మ ఉండును. ఆ పట్టణమునకు చుట్టూను 8 దిక్కులలో తూర్పు దిక్కు మొదలు ఈశాన్యం వరకు ఇంద్రాది లోకపాలురు, అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి అను పేర్లు గల 8 పట్టణములుండును. ఆ పట్టణములు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అను దిక్పాలులకు పట్టణములే ఉండును. ఆ పట్టణములు 208,000 యోజనములు వైశాల్యం గలవై ఉండును. బలిచక్రవర్తిని యాచించి వామనుడు త్రివిక్రముడనియు 3 లోకములను 3 అడుగులతో కొలిచిన పూజ్యుడగు యజ్ఞమూర్తియగు శ్రీ మహావిష్ణు యొక్క పాదము పైపైకి పెరుగగా అండకటాహము యొక్క ఊర్ధ్వభాగము బ్రద్దలై జలాధారం అండములోనికి ప్రవహించెను. అది శ్రీ మహావిష్ణువు పాదప్రక్షాళనము చేయుటచే వెలువడినది. అది కుంకుమ పువ్వులే ఎర్రగా ఉండును. ఆ నదీ జలమును స్పృశించిన మాత్రమున జగత్తు యొక్క పాపము అనేది మలినము నివర్తించును. అందరి పాపములను పోగొట్టును గాని దానికి ఆ మాలిన్యం అంటదు. అది నిర్మలమైనది. అది భగవత్పాదము నుండి వెలువడినది అగుడచే భగవత్పది అని వ్యవహరింపబడును. అది క్రిందకు పారి పారి చాలా కాలమునకు కొన్ని వేల యుగముల తరువాత విష్ణుపదము అనబడుచున్న ద్యులోకం యొక్క పైభాగమునందు పడెను. ఆ స్థానమునందే భగవదనుగ్రహముచే ధ్రువుడు వసించి ఉండెను. దాని ధ్రువమండలమందురు. భాగవత శ్రేష్ఠుడగు ధ్రువుడు దృఢమైన సంకల్పము గలవాడు. ఇది మా వంశము, ఆ వంశమున జన్మించిన వారికి కులదైవమగు భగవాను చరణారవిందముల నుండి వెలువడిన జలములచే భక్తియోగముచే ఆర్ద్రమైన అంతఃకరణమున నిండిన ప్రేమచే కనులు పరవశించి మూతపడుచుండా ఒడలు గగురుపుచుండు ధ్రువుడు 3 పూటల ఆ జలములో స్నానము చేయుచుండును. పరివారముతో శిరస్సుపై ధరించును. 7 ఋషులు ఆ నదీ ప్రవాహమును ఎరింగినవారు. తమ తపస్సుకు అత్యంతిక సిద్ధి ఇచటనే లభించునని భావింతురు. భగవానుడగు సర్వాత్మకుడను అగు వాసుదేవుని యందు ఎన్నింటికిని
ఎన్నిటికీ తరగని భక్తిచే ఇతర పురుషార్థములను వదిలి ముక్తియే ఈ నదిగా దిగివచ్చినదని భావించి ముముక్షువులు జలములను తమ జటాజటములలో వహించుచుందురు. ఆ నది ధ్రువమండలము నుండి కొన్ని వేల కోట్ల విమానములు ఆవరించి కిక్కిరిసి ఉన్న దేవయాన మార్గము గుండా క్రిందకు పారుచు చంద్రమండలము చుట్టి తడిపి మేరుపర్వత శిఖరమందున్న బ్రహ్మలోకమందు పడుచున్నది. ఈ విధముగా వచ్చిన విష్ణుపది అనునది బ్రహ్మలోకము నుండి 4 పేర్లతో 4గా విడి 4 దిక్కులకు పారి సముద్రమునందు ప్రవేశించున్నది. 4 వైపులా ప్రవహించడి ఆ నది సీత, అలకనంద, చక్షువు, భద్ర అని 4 పేర్లతో పిలువబడుచున్నది. అందు సీతా నది తూర్పు వైపు ప్రవహించుచు బ్రహ్మ సదనము నుండి కేసరి పర్వతముల శిఖరములపై బడి క్రిందకు పారి గంధమాదన పర్వతం యొక్క శిఖరములపై భాగమున పడి భద్రాశ్వ వర్షము మధ్య నుండి తూర్పు దిక్కున సముద్రంలో కలియుచున్నది. చక్షువు అని పేరు గల నది పడమటి వైపు పారుచు మాల్యవత్ శిఖరమున పడి క్రిందకు పారుచు వేగము తగ్గక అతి వేగముతో కేతువాల వర్షం మధ్య నుండి పారుచు పశ్చిమ దిక్కు నుండి సముద్రం ప్రవేశించును. భద్ర అను పేరు గల నది మేరు శిఖరము నుండి ఉత్తరం వైపు పారుచు కుముద శిఖరము పైబడి త్రుళ్ళిపడుచు నీలపర్వత శిఖరమునకు అంటకుండా దాటి శృంగవత్ పర్వతం యొక్క శిఖరమునందు పడి క్రిందకు పారుచు ఉత్తర కురుదేశములందు ప్రవేశించి ఉత్తర దిక్కున లవణారణమును కలియుచున్నది. అలకనందాది బ్రహ్మ సదనము నుండి దక్షిణముగా పారుచు అనేకములైన పర్వత శిఖరములను దాటి ఆ శిఖరములచే అడ్డుపడక హేమకూట హిమోత్పర్వత శిఖరములను అతి తీవ్రముగు వేగముతో త్రుళ్ళిపడుచు ప్రవహించి దాటి భరతవర్షమున ప్రవహించి దక్షిణ దిక్కున సముద్రమున ప్రవహించుచున్నది. ప్రధానమైన నదులు చాలా ఉన్నవి. అవి అన్నీ ఆయా వర్షములలో ప్రవహించుచున్నవి. వర్షములు అన్నిటిలో భరతవర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షములో ఎవరి ఎట్టి సుఖములను దుఃఖములను అనుభవించినను దానికి కారణములకు పుణ్యకర్మలను పాపకర్మలను ఆచరించిన స్థలము భారతవర్షం. మిగిలిన 8 వర్షములు పుణ్యకర్మలను అనుభవించడి స్థానములు. పుణ్యకర్మలను అనుభవించడి స్థానమునకు స్వర్గము అని పేరు. ఆ కర్మములో కొంతవరకు కర్మఫలమును అనుభవించి మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతుందురు. అట్లు చేరి మిగిలిన పుణ్యముల ఫలమును అనుభవింతురు. వానిని భౌమస్వర్గములందురు. అట్టి భౌమస్వర్గములు 8 వర్షములు. దానికి మూలముగు పుణ్యమును ఆచరించడి స్థానము భారతవర్షము. ఈ భారతవర్షం యొక్క విషయాన్ని మనం మరొక భాగంలో తెలుసుకుందాం. ఇది చాలా విస్తృతంగా వర్షాల గురించి చెప్పినటువంటి విషయము. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ భాగవతంలో భాగంగా మనం ఒకసారి విని ఆ పదాలన్నీ కూడా ఒకసారి వినటంలోనే ఎంతో పునీతులమవుతాము. అలా విని ఆనందిద్దాం. మరొక పాడ్కాస్ట్లో కలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.